ఇప్పుడు మీరు చూస్తున్న ఈ 2 సీవీస్ సేమ్ పర్సన్‌వి, సేమ్ కాలేజ్ అండ్ సేమ్ సీజీపీఏ అండ్ సేమ్ 3 ప్రాజెక్ట్స్ కూడా. మీరు చూసే లెఫ్ట్ సైడ్‌లో ఉన్న సీవీ మీ కాలేజ్‌లో ఉన్న 60-70% మంది సీవీ ఇలానే ఉంటుంది. రైట్ సైడ్‌లో ఉన్న సీవీ రిక్రూటర్ చూసి, ఆగి, చదివి పాసిబుల్లీ నెక్స్ట్ స్టెప్‌కి సెలెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అఫ్‌కోర్స్ నేను చెప్తే మీరెందుకు నమ్ముతారు? అందుకే గూగుల్ జెమినైకి వెళ్లి 2 సీవీస్ అప్‌లోడ్ చేసి, ఏ సీవీలో ఉన్న వ్యక్తిని నువ్వు హైర్ చేసుకుంటావు అని క్లియర్‌గా అడుగుదాం. ఆన్సర్ ఏంటో మీకు కూడా తెలిసే ఉంటుంది. దాని తర్వాత ఇలాంటి సీవీని ఇలా మారాలంటే 3 వెరీ క్రిటికల్ స్టెప్స్ ఏఐతో ఎలా చేయాలో డీటెయిల్‌గా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కీప్ వాచింగ్. ఫస్ట్ గూగుల్ జెమినైకి వెళ్లి ఏ సీవీ బెటరో దాన్నే అడుగుదాం. సో మీరు చూసినట్టయితే ఇప్పుడు నేను గూగుల్ జెమినైలో ఉన్నాను. ఈ 2 సీవీస్ అయితే అప్‌లోడ్ చేస్తాను. రాహుల్ వర్మ టార్గెటెడ్ సీవీ అండ్ రాహుల్ వర్మ సీవీ. సో గూగుల్ జెమినైలో ఈ 2 సీవీస్ అప్‌లోడ్ చేశాక సింపుల్‌గా ఈ ప్రాంప్ట్ అయితే టైప్ చేశాను. విచ్ ఆఫ్ దీస్ సీవీస్ యూ థింక్ ఈస్ ద బెస్ట్ అండ్ విచ్ హాస్ హైయర్ ఛాన్సెస్ ఆఫ్ బీయింగ్ క్వాలిఫైడ్ ఫర్ a beginner software engineering job, act as a tech recruiter and provide your answer. So I say click. So ఇక్కడ చూసినట్టయితే వెరీ క్లియర్ గా రాహుల్ వర్మ CV targeted.pdf, the CV I showed you on right side is selected for the new job, that is this right side CV. సో ఈ స్టేజ్ లో ఉన్న మీ సీవీని ఈ స్టేజ్ లోకి ఏఐ వాడి విత్ ఇన్ క్లోజ్ టు 15 మినిట్స్ లో ఎలా తెచ్చుకోవాలో క్లియర్ గా చూపిస్తాను. బేసికలీ మనం 3 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అయితే ఫిక్స్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి స్ట్రక్చర్, సెకండ్ వచ్చేసి కాంటెంట్, థర్డ్ వచ్చేసి ఏటీఎస్. సో ఈ 3 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఈ సీవీని శాంపుల్ గా తీసుకొని ఫిక్స్ చేసి ఈసీవీ లెవెల్లో విత్ ఇన్ 15 మినిట్స్ లో తెచ్చుకుంటాము. అది కూడా ఏఐ వాడి హాయిగా చిల్ గా తెచ్చుకుంటాము. కీప్ వాచింగ్, డోంట్ మిస్ దిస్. అండ్ బై ద వే మీకు ఈ 3 ఎలిమెంట్స్ చూపించాక వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రిక్ అయితే చెప్తాను. ఆ ట్రిక్ వాడాక మీ సీవీని ఇంకా వేరే స్టేజ్ కి తీసుకెళ్లే ఛాన్స్ చాలా హైగా ఉంటుంది. కీప్ వాచింగ్. ఆ 3 ఎలిమెంట్స్ లో ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి స్ట్రక్చర్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక్కటి మనం మిస్ చేస్తే మిగతా సీవీ ఎంత చక్కగా ఉన్నా అది వేస్ట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మీ కంటెంట్ ఎంత బాగున్నా, మీ మెయిన్ పాయింట్స్ ఎంత బాగున్నా అవి ఒక స్ట్రక్చర్ ఫాలో అవ్వకపోతే ఆల్మోస్ట్ నో వాల్యూ అనే చెప్పొచ్చు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మనం ఒక హోటల్ కి వెళ్ళినప్పుడు మనకు ఒక మెనూ కార్డ్ అయితే ఇస్తారు కదా. ఆ మెనూ కార్డ్ లో 1 పేజ్ లో క్లోజ్ టు 300 ఐటమ్స్ చిన్న ఫాంట్ లో ఉంటే అసలు మనకి ఈ హోటల్‌లో స్పెషల్ ఏంటి? ఏం ఆర్డర్ చేయాలి? అని తెలియక ఫుల్ కన్‌ఫ్యూజన్‌లోకి వెళ్ళి యాస్ యూజువల్ టిపికల్ తెలుగు పీపుల్ లాగా ఆ మెన్యూ అక్కడ పడేసి బిర్యానీ తీసుకురా అని చెప్తాం కదా! మన సీవీ రెజ్యూమే కూడా అంతే. మన స్పెషాలిటీస్ ఏంటి? మన కీ ప్రాజెక్ట్స్ ఏంటి? అవి క్లియర్‌గా కనపడకపోతే వాటి వాల్యూ ఈస్ క్లోజ్ టు జీరో. ఇప్పుడు స్ట్రక్చర్ అనగానే చాలా మంది మైండ్‌లో తిరిగే క్వెషన్ ఇంకేం యాడ్ చేయాలి? ఇంకేం యాడ్ చేయాలి? ఇంకేం యాడ్ చేయాలి? కానీ అసలు మనం అడగాల్సిన క్వెషన్ దానికి ఆపోజిట్. ఇక్కడి నుంచి ఏమి తీసేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నా దగ్గర రాహుల్ వర్మ అనే ఒక బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఫ్రెషర్‌ది ఒక సీవీ ఉంది. ఇది వెరీ జనరిక్ సీవీ అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫ్రెషర్ సీవీస్ కూడా ఇలానే ఉంటాయి. ఆఫ్‌కోర్స్ ఫార్మాట్ కొంచెం నీట్‌గా పెట్టుండొచ్చు కానీ ఎలిమెంట్స్ అయితే సేమ్ ఉంటాయి. సో మనం ఇందాక మాట్లాడుకున్న ఏం తీసేయాలి అనే పాయింట్‌ని ఈ లైవ్ సీవీతో మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి I hereby declare that above information is true to best. This is very very old practice. ఇలాంటి లైన్ అసలు పెట్టకండి. దిస్ ఇస్ నాట్ నీడెడ్ ఇన్ టుడేస్ మోడర్న్ డే సీవీస్. ఇది ఎప్పుడో 90s నుంచి వచ్చే ప్రాక్టీస్. ఫస్ట్ ఈ లైన్ తీసేయండి. సెకండ్ వచ్చేసి మీ ఫాదర్స్ నేమ్. మీ ఫాదర్స్ నేమ్, ఆక్యుపేషన్ ఇస్ కంప్లీట్లీ ఇర్రెలవెంట్ ఇన్ యువర్ సీవీ. ఇన్ కేస్ కావాలంటే ఇంటర్వ్యూలో వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు, వాటిని ఆన్సర్ చేయండి కానీ డోంట్ ఇంక్లూడ్ హియర్, డోంట్ వేస్ట్ యువర్ స్పేస్. థర్డ్ వచ్చేసి మీ మ్యారిటల్ స్టేటస్. మీరు సింగిలా, మ్యారీడా ఆర్ వాట్ ఎవర్, సీవీలో నాట్ రిలవెంట్. అగైన్ ఇట్ గోస్ బ్యాక్ టు ఇంటర్వ్యూ. ఇఫ్ ఇంటర్వ్యూయర్ ఈస్ ఇంట్రెస్టెడ్ వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు, మీరు ఆన్సర్ చేయండి. బట్ సీవీలో స్పేస్ అనేది వేస్ట్ చేయకండి. ఇట్స్ నాట్ రిలవెంట్. అండ్ ఫోర్త్ వచ్చేసి ఈ సీవీలో లేదు కానీ చాలా మంది ఫొటోస్ అయితే మ్యాండేటరీ అనుకొని ఇంక్లూడ్ చేస్తారు. ఎస్పెషల్లీ ఫర్ టెక్ రోల్స్ లైక్ దిస్ ఫోటో ఇస్ నాట్ రిలవెంట్. మీకు ఒకవేళ కావాలి, నిజంగా కావాలంటే పెట్టండి. బట్ మేక్ ష్యూర్ యూ యూస్ ప్రొఫెషనల్ ఫోటో. ఒక బ్లేజర్ వేసుకునో లేకపోతే ఒక కోట్ వేసుకుని నీట్లీ టై అలాంటి ఫోటో ఉంటే పెట్టండి. కానీ వాట్సాప్ డిపిస్ ఇలాంటివి పెట్టకండి. నాట్ రిలవెంట్. అఫ్ కోర్స్ వీటిలో కొన్ని ఐటమ్స్ లైక్ ఫాదర్స్ నేమ్, మెరిటల్ స్టేటస్ కొన్ని గవర్నమెంట్ జాబ్ అప్లికేషన్స్ లో అడగొచ్చు. దాంట్లో మ్యాండేటరీ కానీ అడగకపోతే పెట్టకండి, స్పేస్ వేస్ట్. అండ్ ఫిఫ్త్ వచ్చేసి టు వర్క్ ఇన్ ఎ ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్ వేర్ ఐ కెన్ యూటిలైజ్ మై స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఫర్ గ్రోత్ ఆఫ్ ఆర్గనైజేషన్. దిస్ ఇస్ అవుట్ రైట్ ఇర్రిలవెంట్. ఇది ఎప్పుడో నా చిన్నప్పటి నుంచి టెక్స్ట్ బుక్స్ లో కూడా చూస్తున్నాను. ఈ సేమ్ లైన్ ఆల్మోస్ట్ మీ కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయ్యే 50% సివీస్ లో ఉంటుంది. ఆల్మోస్ట్ సిమిలర్ లైన్ ఉంటుంది. ఇలాంటి జనరిక్ స్టేట్మెంట్స్ అయితే అసలు పెట్టకండి. చూసే వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ కూడా ఉండదు మీ సివీస్ మీద ఇలాంటి జనరిక్ స్టేట్మెంట్స్ చూస్తే. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసి హాబీస్. లిజనింగ్ టు మ్యూజిక్, రీడింగ్ బుక్స్, ప్లేయింగ్ క్రికెట్. ఇవి అసలు మీ సీవీకి ఏమన్నా వెయిట్ యాడ్ చేస్తున్నాయా కరెంట్లీ అంటే ఆన్సర్ జీరో. అగైన్ హాబీస్ ఈజ్ అ క్వశ్చన్ దట్ ఇంటర్వ్యూయర్ మైట్ ఆస్క్ యూ ఇన్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూలో అడగొచ్చు.
ఒకవేళ అడిగితే మీరు క్లెవర్‌గా మీ హాబీస్‌ని ఎలా కమ్యూనికేట్ చేయాలో అప్పుడు ఆలోచించొచ్చు కానీ డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ సీవీ. ఎస్పెషల్లీ దీస్ ఆర్ నాట్ రిలవెంట్ టు యువర్ రోల్. సో డోంట్ వేస్ట్ యువర్ టైమ్. సో ఇన్ సమ్మరీ చూడాలంటే మీ డిక్లరేషన్, ఫాదర్స్ నేమ్, మ్యారిటల్ స్టేటస్, ఫోటో, ఆబ్జెక్టివ్, హాబీస్ ఇవన్నీ తీసేయండి. డోంట్ వేస్ట్ యువర్ స్పేస్. ఒకవేళ వాళ్ళు డిఫాల్ట్‌గా కావాలంటే పెట్టండి కానీ అదర్‌వైజ్ ప్లీజ్ రిమూవ్ దెమ్. టిపికల్లీ ఒక ఫ్రెషర్ సీవీకి అయితే ఫాలో అయ్యే స్ట్రక్చర్ ఇది. కాంటాక్ట్, స్కిల్స్, ప్రాజెక్ట్స్, ఇంటర్న్‌షిప్ అండ్ ఎడ్యుకేషన్. ఇది చూసాక కొంతమంది మైండ్‌లో వచ్చే క్వెషన్ ఏంటంటే, బ్రో ఐ గాట్ 9.5 సీజీపీఏ ఆర్ ఐ యామ్ ఎ గోల్డ్ మెడలిస్ట్ ఆఫ్ మై బ్యాచ్. అలా అంటే మీరు ఎడ్యుకేషన్‌ని కొంచెం సెకండ్, థర్డ్ ప్లేస్‌లో పెట్టొచ్చు. టు రిపీట్, టిపికల్‌గా ఫ్రెషర్ సీవీస్‌లో ఇలా స్ట్రక్చర్ ఫాలో అవ్వచ్చు. బట్ అట్ ద సేమ్ టైమ్ నేనిందాక చెప్పినట్టుగా మీ బెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటి? మీరొక తోపు ప్రాజెక్ట్ చేసారా? లేకపోతే మీ ఇంటర్న్‌షిప్ సమ్ టాప్ కంపెనీలో చేసారా? వాటిని బట్టి ఈ స్ట్రక్చర్ అనేది కొంచెం చేంజ్ అవ్వచ్చు. ఇదంతా ఓకే గానీ, ఇప్పుడు నువ్వు చెప్పిందంతా నేను కూర్చొని చేయాలంటే అవసరం లేదు. ఇక్కడే ఏఐ మనకి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనపడే ప్రాంప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ప్రాంప్ట్ పెట్టి మీ సీవీని అటాచ్ చేస్తే అసలు ఏ సెక్షన్స్ మారవాలి? ఎలా మారవాలి? ఎందుకు మారవాలి? అనే డీటెయిల్డ్ అవుట్‌పుట్ ఏఐనే ఇచ్చేస్తుంది. అండ్ ఈ ప్రాంప్ట్ చాలా పెద్దగుందని మీరనుకోవచ్చు. జనరల్‌గా ఫ్రెషర్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ స్టెప్పే రెజ్యూమేని అటాచ్ చేసి, నా రెజ్యూమేని ఇంప్రూవ్ చేయని పెట్టేసి వదిలేస్తారు. అప్పుడు ఏదో మ్యాజిక్ చేస్తుందని ఊహిస్తారు కానీ అలా అస్సలు జరగదు. స్టెప్ బై స్టెప్ అనేది మనం ఫాలో అవ్వాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే వన్ వెరీ బేసిక్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇచ్చే ప్రతి ప్రాంప్ట్‌లో రోల్, కాంటెక్స్ట్, టాస్క్, ఫార్మాట్, రూల్ ఇవన్నీ అప్లై చేయండి. ఇలాంటివి ఇంకా డీటెయిల్‌గా ఒక ఏఐ తెలుగు కోర్స్ అనే వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దాని లింక్ ఇక్కడ పైన పెడతాను. వెళ్లి చూడండి. అది చూసాక మీరు ఏఐతో ఎలా మాట్లాడాలి, ఏఐ నుంచి బెస్ట్ అవుట్‌పుట్స్ ఎలా తెచ్చుకోవాలో మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. వీడియో లింక్ ఇక్కడ ఉంది. వెళ్లి చూడండి. సో కమింగ్ టు దిస్ పాయింట్. సో మనం ఇచ్చే ఏ ప్రాంప్ట్‌లో అయినా రోల్, కాంటెక్స్ట్, టాస్క్, ఫార్మాట్, రూల్ ఇవన్నీ ఇవ్వాలి. అవేంటో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రోల్ ఏంటంటే నువ్వు 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న టెక్నికల్ రిక్రూటర్‌వి. ఫ్రెషర్స్ రెజ్యూమేస్ రోజు 100 చూస్తావు. అంటే ఒక ఏఐకి మనం ఈ రోల్ అయితే ఇస్తున్నాము. నువ్వు ఒక రిక్రూటర్‌వి. నువ్వు రోజు ఇన్ని రెజ్యూమేస్ చూస్తావు. ఆ నాలెడ్జ్ అంతా నువ్వు గుర్తు చేసుకొని ఈ క్వెషన్‌కి రెస్పాండ్ చెయ్యని ఈ రోల్ ద్వారా మనం చెప్తున్నాము. సో కాంటెక్స్ట్ వచ్చేసి మనం అసలు ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, మనం ఏ సిట్యుయేషన్‌లో ఈ క్వెషన్ అడుగుతున్నాం అనేది ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. అటాచ్ చేసింది ఒక బీటెక్ ఫ్రెషర్ రెజ్యూమే. వర్క్ ఎక్స్‌పీరియన్స్ లేదు. ప్రాజెక్ట్స్ ఒక ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్స్ మాత్రమే ఉన్నాయి. టార్గెట్ రోల్ వచ్చేసి ఎంట్రీ లెవెల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. సో ఇక్కడ చూసినట్టయితే మన గురించి సింపుల్‌గా, షార్ట్‌గా ఈ ఏఐ టూల్‌కైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం ఈ కాంటెక్స్ట్‌లో. నెక్స్ట్ వచ్చేసి టాస్క్. అంటే ఈ ఏఐ టూల్ మనకేం చేసి పెట్టాలి? ఏ సెక్షన్స్ తీసేయాలి? ప్రతిదానికి ఒక లైన్ రీజన్ ఇవ్వు. సెక్షన్స్‌ని ఏ ఆర్డర్‌లో పెట్టాలి? ఎందుకు ఆ ఆర్డర్ అని ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి. ఇది ఒక పేజ్‌లో పడుతుందా? లేకపోతే ఎక్కడ కట్ చేయాలి? అది కూడా నువ్వే చెప్పు అని చెప్తున్నామనమాట. ఫార్మాట్ వచ్చేసి అసలు ఈ ఏఐ టూల్ ఆన్సర్ ఇస్తుంది కదా! అది ఏ ఫార్మాట్‌లో ఎలా ఇవ్వాలి అనేది ఈ ఫార్మాట్‌లో మనం చెప్తామనమాట. 3 హెడ్డింగ్స్, టేబుల్ వద్దు, చిన్న పాయింట్స్. అండ్ లాస్ట్ వచ్చేసి రూల్ పెడుతున్నామనమాట. ఇక్కడ ఏమంటున్నామంటే కాంటెంట్‌ని ఇప్పుడసలు మార్చకు. ఏం రాసారో అది కూడా చదవకు కానీ స్ట్రక్చర్ మాత్రమే ఒక క్లియర్‌గా ఏమేం చేంజ్ చేయాలో ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వు అని అడుగుతున్నాం. సో ఆటోమేటిక్‌గా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ఇందాక చూసిన ప్రాంప్ట్‌ని తీసుకొచ్చి గూగుల్ జెమినైలో అయితే కాపీ పేస్ట్ చేశాను. మీరిక్కడ చూసినట్టయితే ఆ రోల్ కానీ, కాంటెక్స్ట్, ఫార్మాట్ ఇవన్నీ మీకు చూపించాలని ట్యాగ్ చేశాను కానీ ఇక్కడ ట్యాగ్ అయితే తీసేశాను. సో ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వి నీడ్ టు అప్‌లోడ్ అవర్ సీవీ. సో అప్‌లోడ్ ఫైల్స్ మీద క్లిక్ చేశాక ఇక్కడ రాహుల్ వర్మ సీవీ అని ఉంది కదా! అదే నేను ఇందాక మీకు చూపించింది. సో అదైతే అప్‌లోడ్ చేస్తున్నాను. అప్‌లోడ్ చేశాక జస్ట్ క్లిక్ ఎంటర్. సో ఇప్పుడు ఏఐ టూల్ మనకి ఆన్సర్ అయితే జనరేట్ చేస్తుంది. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ నేనెక్కడ నా రెజ్యూమ్‌ని ఇంప్రూవ్ చేయమని అడగలేదు. ఫస్ట్ అసలు స్ట్రక్చర్ ఎలా ఉంది? ఏం మారవాలి? అని ఒక్కటే అడిగాను. దాన్ని బట్టి మనం నెక్స్ట్ స్టెప్ అయితే తీసుకుందాం. అండ్ ఒకవేళ నేను ఇక్కడ నా రెజ్యూమ్‌ని ఇంప్రూవ్ చేయన్నాననుకోండి, అది ఆటోమేటిక్‌గా వెళ్లి మార్చేస్తుంది. అక్కడ ఏం మార్చింది? ఎలా మార్చిందని మనకసలు తెలీదు. సో ఈజియెస్ట్ వే ఈస్ ఒక్క పనికి ఒక ప్రాంప్ట్ ఇవ్వండి. సో ఇక్కడ బేసికల్లీ మన ప్రాంప్ట్ ఏంటంటే స్ట్రక్చర్ అంతా చూసి చేంజెస్ ఎక్కడ చేయాలి? ఎలా చేయాలి? అది చెప్పు అని అడిగాం. సో ఇక్కడ చూడండి. తీసేయాల్సిన సెక్షన్స్ నేను ఇందాక చెప్పినట్టు ఆబ్జెక్టివ్ సెక్షన్ అవసరం లేదు. పర్సనల్ డీటెయిల్స్ అవసరం లేదు. డిక్లరేషన్ అవసరం లేదు. స్కూలింగ్ ఎస్ఎస్‌సి ఇంటర్మీడియేట్ నాట్ క్వైట్ రిలవెంట్ అవసరం లేదని చెప్తుంది. హాబీస్ అవసరం లేదు. ఇవి చాలా జనరిక్ డీటెయిల్స్ ఉన్నాయని చెప్తుంది. రికమెండెడ్ సెక్షన్ ఆర్డర్ కూడా చెప్పిందన్నమాట. హెడర్, ఎడ్యుకేషన్, స్కిల్స్, ఇంటర్న్‌షిప్, ప్రాజెక్ట్స్, సర్టిఫికేషన్స్ అండ్ అచీవ్‌మెంట్స్. సో ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టుగా నా శాంపుల్ సీవీలో సీజీపీఏ చాలా హైగా ఉంది. 9 పాయింట్ సంథింగ్ ఉంది కాబట్టి ఇదేం చేసిందంటే క్లెవర్‌గా ఎడ్యుకేషన్ తీసుకెళ్ళి పెట్టు అని చెప్పిందన్నమాట. అండ్ వన్ పేజ్ లేఔట్‌కి వన్ పేజ్‌లో పడుతుందా అంటే పైన చెప్పినట్టు చేస్తే వన్ పేజ్‌లో పట్టేస్తుంది. ఎస్ఎస్‌సి ఇంటర్మీడియేట్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, హాబీస్, కాంటాక్ట్స్ అన్ని అవసరం లేదు. ఇవన్నీ చెప్పేసిందన్నమాట. సో ఇప్పుడు ఈ అవుట్‌పుట్ చదివాక నేనేమంటా అంటే రికమెండెడ్ సెక్షన్ నాకు ఓకే. వి నీడ్ టు ఫాలో దిస్ అని అంటాను.
అండ్ 1 పేజ్‌లో ఫిట్ అయ్యేలాగా చేయమని చెప్తాను. సో, బేసికల్లీ ఇక్కడ ఇప్పుడు నేను జెమినైకి ఏమన్నానంటే రికమెండెడ్ సెక్షన్ ఆర్డర్ ఈస్ ఓకే. ప్లీజ్ అప్డేట్ మై సీవీ అకార్డింగ్‌లీ అండ్ ప్రొవైడ్ ఇన్ పీడీఎఫ్ ఆర్ వర్డ్ డాక్ అన్నాను. సో, బేసికల్లీ అదే మన సెక్షన్స్‌నంతా రీఆర్గనైజ్ చేసి మనకిస్తుంది. ఇక్కడ చూసినట్టయితే జెమినై ఆల్రెడీ మనకి రీస్ట్రక్చర్డ్ సీవీనైతే ఇచ్చేస్తుంది. దాని మీద ఓపెన్ చేశాక సో, ఎడ్యుకేషన్, టెక్నికల్ స్కిల్స్, వర్క్ ఎక్స్‌పీరియన్స్, ప్రాజెక్ట్స్, సర్టిఫికేషన్స్, అచీవ్‌మెంట్స్ ఈ ఫార్మాట్ అయితే ఫాలో అయింది. ఇది 1 పేజ్‌లో ఉంది. దిస్ ఈస్ జస్ట్ ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ అవర్ సీవీ ప్రిపరేషన్ దట్ ఈస్ స్ట్రక్చర్. స్ట్రక్చర్‌నైతే మనం ఇప్పుడు ఏఐ టూల్ వాడి వితిన్ 2 మినిట్స్‌లో ఫిక్స్ చేయగలిగాము. ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్‌కి వెళ్దాం. సెకండ్ ఎలిమెంట్ వచ్చేసి కాంటెంట్. స్ట్రక్చర్‌నైతే మనం వితిన్ 2-3 మినిట్స్‌లో ఫిక్స్ చేసాం కానీ, అసలు మీ రెజ్యూమే నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్ళే ఛాన్స్ ఉందా? ఆ ఛాన్స్‌ని ఎలా ఇంప్రూవ్ చేయాలి? అంటే దాని ఆన్సర్ వచ్చేసి కాంటెంట్. ఇప్పుడు ఈ ఎలిమెంట్‌లో ఈ కాంటెంట్‌ని ఎలా ఇంప్రూవ్ చేయాలో చూద్దాం. సో, మనం ఇందాక తీసుకున్న రాహుల్ వర్మ సీవీనే ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రాజెక్ట్స్ కదా! ఇక్కడ మీరు ప్రాజెక్ట్స్‌లో చూసినట్టయితే మేడ్ ఏ లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇన్ జావా, యూజ్డ్ మై ఎస్‌క్యూఎల్ ఫర్ డేటాబేస్, బుక్స్ కెన్ బి యాడెడ్ అండ్ ఇష్యూడ్. ఈ సెంటెన్స్ తప్పు కాదు కానీ మీ బ్యాచ్‌లో ఆల్మోస్ట్ 50-60% ఆఫ్ మెంబర్స్ ఇలానే యాడ్ చేస్తారు. ఇది వెరీ యావరేజ్ సెంటెన్స్. ఎందుకో సింపుల్‌గా చెప్తా. ఒక క్రికెట్ ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలేజ్‌లో ఒక క్రికెట్ మ్యాచ్ ఉంది. దాంట్లో రాహుల్ వర్మ ఎక్కువ బ్యాటింగ్ చేశాడు అనేది ఒక లైన్ అయితే, రాహుల్ వర్మ 46 బాల్స్‌లో 70 రన్స్ చేశాడు. 5 ఫోర్స్, 2 సిక్సెస్ కొట్టాడు. ఈ 2 లైన్స్‌లో ఏది బెటర్? రాహుల్ వర్మ ఎక్కువ బ్యాటింగ్ చేశాడనేది బెటరా? లేకపోతే రాహుల్ వర్మ ఎన్ని బాల్స్ ఆడాడు, ఎన్ని రన్స్ కొట్టాడు, ఎన్ని ఫోర్స్ కొట్టాడు అది బెటరా? అది మీకు అర్థమైనట్టయితే ఈ లైన్ ఎందుకు యావరేజో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. సో, బేసికల్లీ మేడ్ ఏ లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు రాహుల్ వర్మ ఎక్కువ బ్యాటింగ్ చేశాడు. ఇది వెరీ యావరేజ్. నౌ దీన్ని ఎలా మార్వాలి అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. సో, బేసికల్లీ ప్రాజెక్ట్స్ అనేవి ఒక ఫ్రెషర్ సీవీలో చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాబబ్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో, ఆ ప్రాజెక్ట్ లైన్స్ మీరు రాసేటప్పుడు ఈ 4 పార్ట్స్ అయితే ప్రతి ఒక్క లైన్‌లో వాడండి. ఫస్ట్ వచ్చేసి యాక్షన్ వర్బ్ అంటే డెలివర్డ్, బిల్ట్ ఇలాంటివి. తర్వాత ఏం బిల్డ్ చేశారు? తర్వాత ఏ టూల్స్ వాడారు? ఆర్ ఏ లాంగ్వేజ్ వాడారు బిల్డ్ చేయడానికి? తర్వాత రిజల్ట్ ఏంటి? ఈ 4 పార్ట్స్ వాడితే మీ ప్రాజెక్ట్స్ లైన్స్ అనేవి చాలా బెటర్‌గా కనిపిస్తాయి. సో, యాక్షన్ వర్బ్స్ వచ్చేసి బిల్ట్, డిజైన్డ్, ఆటోమేటెడ్, ఇంటిగ్రేటెడ్, రెడ్యూస్డ్ ఇలాంటివన్నీ యాక్షన్ వర్బ్స్ అన్నమాట. ఇంకా కూడా ఉంటాయి. తర్వాత స్టెప్‌లో మనం ఏఐతో ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. సో, ఇందాక రాహుల్ వర్మ లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎగ్జాంపుల్‌లో ఈ 4 పార్ట్స్ వాడి రాస్తే ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం. సో, ఇక్కడ చూడండి ఏం బిల్డ్ చేశారు అనేది చాలా డీటెయిల్డ్‌గా ఉంది. లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ బిల్డ్ చేశారు ఓకే. కానీ జావా, ఎస్‌క్యూఎల్‌తో బిల్డ్ చేశారు. దాంట్లో సెర్చ్, ఇష్యూ అండ్ రిటర్న్ మాడ్యూల్స్ ఉన్నాయి. అండ్ హ్యాండిల్డ్ 500+ బుక్ రికార్డ్స్ విత్ రోల్ బేస్డ్ యాక్సెస్ ఫర్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్. సో, ఇందాక సింపుల్ బిల్ట్ లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ యూజింగ్ జావా అనే ఒక సింపుల్ లైన్ ని మనం ఇంత డీటెయిల్‌గా, క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసాము. ఇది చూసాక రిక్రూటర్‌కి మీ నాలెడ్జ్ ఎలా అప్లై చేశారో క్లియర్‌గా అర్థమవుతుంది. ఇది చూసాక చాలా మంది స్మార్ట్ స్టూడెంట్‌కి వచ్చే ఆన్సర్ ఏంటంటే, నా దగ్గర ఈ 5000 నంబర్ అయితే లేదు గానీ, నేను ఇన్వెంట్ చేస్తాను. అసలు ఇది లేదు కానీ నేనే సృష్టిస్తాను అంటే అలా చేయొద్దు. దీని మీద మీకు ఇంటర్వ్యూలో అడిషనల్ క్వెషన్స్ అడిగితే మీరు పక్కా తడబడతారు. సో, వెరీ రియలిస్టిక్‌గా ఉండే నంబర్ పెట్టండి. ఒకవేళ నంబర్ లేకపోయినా స్కోప్ పెట్టండి. అంటే మీకు ఎంత టైం పట్టింది బిల్డ్ చేయడానికి? దాని యూజర్స్ ఎంతమంది? ఫర్ ఎగ్జాంపుల్ లైబ్రరీలో 5 యూజర్స్ ఉన్నారు. ఇక్కడ రోల్ బేస్డ్ యాక్సెస్ ఎలా అయితే ఉందో ఆ 5 యూజర్స్ స్టాఫ్ వాడతారు. 2 వీక్స్ పట్టింది బిల్డ్ చేయడానికి. అండ్ ఆ లైబ్రరీకి జనరల్‌గా ఎంతమంది స్టూడెంట్స్ విజిట్ చేస్తారు పర్ మంత్. ఆ నంబర్స్ ఏమన్నా ఉంటే లైబ్రరీ నుంచి కనుక్కొని మీరు దీంట్లో పెట్టండి. బట్ నంబర్స్ అయితే అస్సలు క్రియేట్ చేయకండి. ఈ ప్రాజెక్ట్స్ లైన్స్ రాసేటప్పుడు ఇంకొక చిన్న టెస్ట్ మీరు ఫాలో అవ్వచ్చు. అదే సో వాట్ టెస్ట్. సో, బేసికల్లీ మీరు ప్రాజెక్ట్‌లో ఏం చేశారో మైండ్‌లో తలుచుకుంటూ సో వాట్ అని అడుక్కుంటూ వెళ్ళండి. సో, ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ బిల్డ్ చేశాను. సో వాట్? జావా వాట్‌తో బిల్డ్ చేశాను. సో వాట్? సెర్చ్, ఇష్యూ, రిటర్న్ మాడ్యూల్స్ ఉన్నాయి. సో వాట్? దీనివల్ల ఆల్మోస్ట్ 500+ బుక్స్‌ని నీట్‌గా ఆర్గనైజ్ చేయగలిగాము. సో వాట్? ఈజీగా సెర్చ్ చేయొచ్చు. సో వాట్? ఒక స్టూడెంట్‌కి ఏమన్నా బుక్ కావాలంటే వితిన్ మినిట్స్‌లో ఆ బుక్ ఎక్కడుందో తెలుసుకోవచ్చు. సో వాట్? టైమ్ సేవ్ అవుతుంది. సో, బేసికల్లీ మీరు చేసే ప్రాజెక్ట్‌ని సో వాట్ అని క్వెషన్స్ అడిగినప్పుడు దాని క్రక్స్, దాని ఇంపాక్ట్ ఏమైతే ఉందో అది మీ నోటి నుంచే బయటకొస్తుంది. ఆ లైన్‌ని తీసుకొచ్చి మీ రెజ్యూమ్‌లో పెట్టండి అలాంగ్ విత్ అదర్ డీటెయిల్స్. ఇదంతా ఓకే గానీ ఈ స్టెప్‌లో ఏఐని ఎలా వాడాలి అని మీ మైండ్‌లో క్వెషన్ అయితే తిరుగుతుంది. అక్కడికే వెళ్తున్నా. అండ్ ఇప్పుడు మీకు ఒక ప్రాంప్ట్ చూపిస్తాను. ఆ ప్రాంప్ట్ ఈ ఎంటైర్ వీడియోలోనే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ ప్రాంప్ట్ వచ్చేసి ఇది. అగైన్ ఇందాకట్లాగా మనం రోల్, కాంటెక్స్ట్, టాస్క్, ఫార్మాట్ రూల్‌ని ఫాలో అవుతున్నాము. నువ్వు రెజ్యూమే రైటింగ్‌లో ఎక్స్‌పర్ట్‌వి. ఫ్రెషర్స్‌కి ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్‌ని స్ట్రాంగ్ బుల్లెట్స్‌గా మార్చడం నీ పని. అటాచ్ చేసిన రెజ్యూమేలో నా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవి చాలా వీక్‌గా రాశాను. ఏం వాడానో మాత్రమే రాశాను. ఏం చేశానో చెప్పలేదు. బుల్లెట్స్‌ని ఇప్పుడే రాయకు. ముందు నా ప్రాజెక్ట్స్ గురించి నాకు క్వెషన్స్ అడుగు. ఒక్కొక్కటి అడుగు. నా ఆన్సర్ కోసం ఆగు. టోటల్ 6 క్వెషన్స్. నా ప్రాజెక్ట్‌లో ఎగ్జాక్ట్‌గా ఏం బిల్డ్ చేశానో, ఎంత డేటా హ్యాండిల్ చేశానో, ఏ ఫీచర్స్ ఉన్నాయో, ఎంత టైం పట్టిందో లోతుగా అడుగు.
ఒక్కొక్క క్వెషన్ చిన్నగా సింపుల్ ఇంగ్లీష్‌లో అడుగు. నేను చెప్పిన విషయాన్ని నువ్వు క్రియేట్ చేయకు. నంబర్స్ నువ్వు ఊహించుకోకు. నన్ను అడుగు. అన్ని ఆన్సర్స్ వచ్చాక నీ బుల్లెట్స్ రాయి. మొదటి క్వెషన్‌తో స్టార్ట్ చెయ్యి. సో, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఆ ఏఐ టూల్‌ని మన ప్రాజెక్ట్స్ చదివి, ఆ ప్రాజెక్ట్స్‌కి ఏం డీటెయిల్స్ ఇంకా ఉంటే బావుంటాయి అనేది ఆలోచించి, మనకి ఆ డీటెయిల్స్ తగ్గట్టు కొన్ని క్వెషన్స్ అయితే అడుగుతుంది. ఆ క్వెషన్స్‌కి మన రెస్పాన్స్ ఇస్తే మన పర్ఫెక్ట్ ప్రాజెక్ట్స్ లైన్స్ అయితే ఈ ఏఐ టూల్సే ఇచ్చేస్తాయి. సో, ప్రస్తుతానికి నేనేం చేశానంటే సేమ్ చార్ట్‌లోకి వెళ్ళాను. ఎందుకంటే ఈ చార్ట్‌లో ఆల్రెడీ నా అప్‌డేటెడ్ సీవీ ఉంది. అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ ప్రాక్టీస్ కూడా. మల్టిపుల్ చార్ట్స్ ఓపెన్ చేయకండి. గూగుల్ జెమినీలో సేమ్ ఇందాక చార్ట్‌లోనే నా అప్‌డేటెడ్ సీవీ ఉంది కదా! అక్కడికే వెళ్ళాను. అక్కడికే వెళ్లి కాపీ పేస్ట్ చేశాను. సేమ్ ఇప్పుడు మీకు చూపించిన ప్రాంప్టే కాపీ పేస్ట్ చేశాను. అండ్ సీవీ ఆల్రెడీ ఈ చార్ట్‌లో ఉంది కాబట్టి నేను అప్‌లోడ్ చేయను. యూజ్ యువర్ ఎర్లియర్ జనరేటెడ్ సీవీ అని టైప్ చేసి క్లిక్ చేశాను. సో, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఆల్రెడీ క్వెషన్స్ అడగటం అయితే స్టార్ట్ చేసింది. వాట్ కోర్ ఫీచర్స్ డిడ్ యూ బిల్డ్ ఇన్ యువర్ లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్? వాట్ రోల్ డిడ్ ఎంఎస్‌క్యూఎల్ ప్లే? సో, ఇలా మిమ్మల్ని మీ ప్రాజెక్ట్‌కి ఏ డీటెయిల్స్ కావాలో వాటిని బట్టి వేరియస్ క్వెషన్స్ అయితే అడుగుతుంది. ఈ కేస్‌లో మీకు లైన్ బై లైన్ చూపియను కానీ, ఇది అడిగే ప్రతి ఒక్క క్వెషన్‌కి మీ దగ్గరున్న ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చి, ఒకవేళ తెలియకపోతే నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు కానీ రఫ్‌గా ఇదై ఉండొచ్చు అని ఆన్సర్స్ అయితే ఇవ్వండి. సో, బేసికల్లీ ఇది జస్ట్ ఎగ్జాంపుల్ కాబట్టి నేను ఆల్రెడీ అన్ని డీటెయిల్స్ ఇచ్చేసాను వన్ బై వన్. సో, కీ బుల్లెట్స్ యాడెడ్. సో, ఇక్కడ చూసినట్టయితే మీరు ప్రతి ఒక్క దానికి డీటెయిల్ బుల్లెట్స్ అయితే యాడ్ చేసింది. ఇక్కడ చూస్తే ఇది 3 వీక్స్ ఫీచరింగ్ సెపరేట్ అథెంటికేషన్ మాడ్యూల్స్, ఇంప్లిమెంటెడ్ కోర్ ఫంక్షనాలిటీ ఫర్ బుక్ సెర్చింగ్, 500 ప్లస్ బుక్ రికార్డ్స్ ఇన్ MySQL and developed a Python application in RESTful APIs with built-in error handling, 6-page response to department web portal, 300 plus students. ఇలా డీటెయిల్స్ అన్ని యాడ్ చేసింది. సో, బేసికల్లీ ఇలాంటి డీటెయిల్స్ మీరు దాని యొక్క క్వెషన్ బై క్వెషన్ ఆన్సర్ చేసుకుంటుంటే మీ ప్రాజెక్ట్ పాయింట్స్ అనేవి చాలా ఫైన్ ట్యూన్ అయి ఉంటాయి. సో, ఇప్పుడు నేను ఏం పెడతానంటే జనరేట్ అప్డేటెడ్ సీవీ ఇంక్లూడింగ్ ఆల్ దోస్ పాయింట్స్ డన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ నంబర్స్ అన్ని అది సృష్టించలేదు. నన్ను ఇంటర్వ్యూ చేసి అడిగి ఆ నంబర్స్ తీసుకొని ఈ పాయింట్స్ అనేవి ఇంకా బిల్డ్ చేయడం స్టార్ట్ చేసింది. సో, జనరల్‌గా మీ బ్యాచ్‌లో ఉండే 60-70% స్టూడెంట్స్ సేమ్ లైన్స్ రాయొచ్చు కానీ మీ దగ్గర అయితే ఫుల్లీ పాలిష్డ్ ప్రతి ఒక్క ప్రాజెక్ట్స్‌లో నంబర్స్‌తో సహా మీరు ఏం చేశారు, ఏం వాడారు, ఇంపాక్ట్ ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ క్యాప్చర్ అయి ఉంటాయి. ఇదే ఏఐ యొక్క పవర్. సో, ఇక్కడ మీరు చూసినట్టయితే అప్డేటెడ్ సీవీ వచ్చేసింది. ఇది ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ చూస్తే మీకు ఇంటర్న్‌షిప్ ఓకే గానీ, మీ ప్రాజెక్ట్స్ చూస్తే ఫస్ట్‌లో ఉన్న ప్రాజెక్ట్స్‌కి ఇప్పటికి ఎంత తేడా ఉందో చూడండి. క్లియర్‌గా నంబర్స్ కనిపిస్తున్నాయి. ఒకవేళ నేను రిక్రూటర్ అయితే ఇక్కడ క్లియర్‌గా నాకు 300 డిపార్ట్‌మెంట్ స్టూడెంట్స్ అంట, 6 పేజ్ వెబ్ పోర్టల్ అంట, రెస్ట్‌ఫుల్ ఏపీఐస్ కనిపిస్తుంది. 3 వీక్స్ కనిపిస్తుంది. తర్వాత సెపరేట్ మాడ్యూల్స్ కనిపిస్తున్నాయి. ఎవ్రీథింగ్ ఈస్ వెరీ క్లియర్. ఒక రిక్రూటర్‌గా నాకు క్లియర్‌గా అర్థమవుతుంది. అసలు ప్రాజెక్ట్స్‌లో నాలెడ్జ్‌ని ఎలా అప్లై చేశాడని ఇంతకు ముందు దాంతో కంపేర్ చేస్తే. ఓకే. మనం స్ట్రక్చర్ ఫిక్స్ చేసాము, కాంటెంట్ ఫిక్స్ చేసాము. కానీ రిక్రూటర్ చేతిలోకి ఈ సీవీ అనేది వెళ్తుందా? అది వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. సో, ఆ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ అయిన అసలు నా సీవీ రిక్రూటర్ చేతిలోకి వెళ్తుందా అనే యాస్పెక్ట్‌ని మనం థర్డ్ ఎలిమెంట్‌లో కవర్ చేద్దాం. అదే ఏటీఎస్. ఏటీఎస్ అంటే చాలా మందికి ఒక రాంగ్ మీనింగ్ ఉంది. అంటే ఏటీఎస్ నా సీవీని చూసి రిజెక్ట్ చేస్తుంది. అది కరెక్ట్ ప్లేస్‌లోకి వెళ్ళట్లేదు. ఏటీఎస్ ఒక ఏఐ లాంటిది అని అనుకోవద్దు. ఏటీఎస్ అనేది ఒక సాఫ్ట్‌వేర్‌లో ఉన్న డేటాబేస్ లాగా అన్నమాట. అది మిమ్మల్ని జడ్జ్ చేయదు. అది మిమ్మల్ని రిజెక్ట్ కూడా చేయదు. అది ఒక సింపుల్ సెర్చ్ బాక్స్. అది ఒక లైబ్రరీ లాగా అనుకోండి. ఒక లైబ్రేరియన్ మీరు ఒక బుక్ అడిగినప్పుడు తన క్యాటలాగ్‌లో అంటే తన సిస్టమ్‌లో సెర్చ్ చేస్తాడు. ఆ సిస్టమ్‌లో ఒక బుక్ చూపిస్తే ఓకే. ఇది ఇక్కడ ఉంది మీరు వెళ్లి తీసుకోండి అంటాడు. ఆ సిస్టమ్‌లో ఆ బుక్ మనం ఎంటర్ చేయలేదనుకోండి, లేకపోతే ఆ సిస్టమ్‌లో ఆ బుక్ రాలేదనుకోండి, ఆ బుక్ లేనట్టే తన దృష్టిలో. అండ్ మీకు కూడా చదవటం అనేది ఇంపాసిబుల్. సో, సిమిలర్‌లీ ఒక రిక్రూటర్‌కి ఒక 400-500 అప్లికేషన్స్ వచ్చినప్పుడు తను కూర్చొని అన్నీ చదవటం అంటే క్లోజ్ టు ఇంపాసిబుల్. సో, అందుకే ఈ ఏటీఎస్ అనే ఒక టూల్‌ని వీళ్ళైతే వాడతారు. సో, బేసికల్లీ ఒక రిక్రూటర్‌కి జావా ఫ్రెషర్ హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళు కావాలనుకోండి. తను జావా ఫ్రెషర్ హైదరాబాద్ అని టైప్ చేస్తాడు. అవి ఏ రెజ్యూమేలో అయితే ఉన్నాయో ఆ రెజ్యూమేస్ తనకి టాప్ రిజల్ట్స్‌గా వస్తాయి. సో, బేసికల్లీ మన స్ట్రాటజీ ఏంటంటే ఒక రిక్రూటర్ తనకు కావాల్సింది టైప్ చేసినప్పుడు ఆ టైప్ చేసిన టాప్ రిజల్ట్స్‌లో మన సీవీ ఉండేలాగా చూడటం. సో, జనరల్‌గా ఇలాంటి సిట్యుయేషన్‌లో చాలామంది ఏం చేస్తారంటే ఆ రోల్‌కి తగ్గ సమ్ 40, 50 కీవర్డ్స్ తీసుకొచ్చి వాళ్ళ సీవీస్‌లో ఎక్కడ పడితే అక్కడ ఇరికిచ్చేస్తారు. అలా చేసినప్పుడు ఆ రిక్రూటర్ మీ సీవీని చూడగానే ఈజీగా తెలిసిపోతుంది. వీళ్ళు కావాలని కీవర్డ్స్ అన్ని ఇర్రెలెవెంట్ ప్లేస్‌లో స్టఫ్ చేశారు. ఏటీఎస్‌ని బీట్ చేయడానికని క్లియర్‌గా తెలిసిపోతుంది. అలాంటప్పుడు తను డెఫినైట్‌లీ మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడు. ఒకవేళ చేసినా మీ ఇంటర్వ్యూలో మీకొచ్చే క్వెషన్స్‌కి మీ దగ్గర ఆన్సర్స్ ఉండవు. ఎందుకంటే మీరు కావాలని ఏదో కీవర్డ్ స్టఫింగ్ చేసి ఏటీఎస్‌ని బీట్ చేద్దామని ట్రై చేశారు. అలా కాకుండా ఒక వెరీ, వెరీ స్మార్ట్ అప్రోచ్ ఉంది. అదేంటో చెప్తాను. దానికంటే ముందు ఒక సింపుల్ టెస్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర సీవీ ఉందనుకోండి. డిఫరెంట్ టేబుల్స్‌లో, డిఫరెంట్ డిజైన్స్‌లో ఉందనుకోండి. ఆ పీడీఎఫ్ ఓపెన్ చేసి మొత్తం సెలెక్ట్ చేసుకొని కాపీ చేయండి. కాపీ చేసి ఒక సింపుల్ టెక్స్ట్ ఫైల్‌లో కాపీ పేస్ట్ as టెక్స్ట్ చేయండి. ఆ టెక్స్ట్‌లో ఏమైతే వస్తుందో దాన్నే ఏటీఎస్ సిస్టమ్ చదవగలదు.
ఒకవేళ అలా కాపీ పేస్ట్ సమయంలో ఆ డిజైన్ వల్ల ఏమైనా టెక్స్ట్ మిస్ అయిందనుకోండి, అది ఈ ఏటీఎస్ సిస్టమ్స్ అనేవి చదవలేవు. సో దట్ ఈస్ వై ఇట్స్ వెరీ రికమెండెడ్ దట్ ప్లీజ్ ఫాలో వెరీ సింపుల్ ఫార్మాట్ ఫాలో అవ్వండి. ఓవర్ డిజైన్స్, ఓవర్ టేబుల్స్ పెట్టకండి. దానివల్ల ఏటీఎస్ సిస్టమ్స్ అనేవి మీ సీవీలో ఉన్న కీవర్డ్స్ సరిగ్గా చదవలేవు. సో కమింగ్ టు ద వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, సరే కీవర్డ్స్ స్టఫ్ చేయొద్దు అది ఓకే. కానీ నా ప్రాజెక్ట్స్‌కి తగ్గట్టు రియల్ కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి పెట్టొచ్చు కదా! అవి నాకెలా తెలియాలి? ఇప్పుడు లైవ్‌లో ఏఐ వాడి అది ఎలా చేయాలో చూపిస్తా. సో ఏఐతో ఏ కీవర్డ్స్ ఎలా అప్లై చేయాలో ఈ ప్రాంప్ట్ వాడి మనం చేయబోతున్నాం. ఒకసారి ఈ ప్రాంప్ట్ చూడండి. నువ్వు టెక్నికల్ రిక్రూటర్‌వి, ఏటీఎస్ డేటాబేస్‌లో రెజ్యూమెస్ సెర్చ్ చేసి షార్ట్ లిస్ట్ చేస్తావు. నేను 2 ఫైల్స్ ఇస్తాను. నా రెజ్యూమే మరియు ఒక జాబ్ డిస్క్రిప్షన్. ఆ జెడీలో రిక్రూటర్ సెర్చ్ చేసే అవకాశం ఉన్న టెక్నికల్ కీవర్డ్స్‌ని లిస్ట్ చెయ్యి. అందులో ఏ కీవర్డ్స్ నా రెజ్యూమేలో లేదో చెప్పు. ప్రతి మిస్సింగ్ కీవర్డ్‌కి నా దగ్గర ఏ స్కిల్ నిజంగా ఉంటే దాన్ని నా రెజ్యూమేలో ఎక్కడ యాడ్ చేయాలో, సహజంగా యాడ్ చేయాలో చూపించు. ఒక టేబుల్ ఇవ్వు. కీవర్డ్ నా రెజ్యూమేలో ఉందా? ఎక్కడ చేర్చాలి? ఇవన్నీ ఇలా ఈ ఫార్మాట్‌లో చెప్పు. నాకు రాని స్కిల్‌ని యాడ్ చేయమని చెప్పకు. కీవర్డ్స్‌ని లిస్ట్‌గా నింపమని చెప్పకు. అవి ఉన్న సెంటెన్స్‌లోనే రావాలి. సో బేసికల్లీ ఈ డీటెయిల్ ప్రాంప్ట్ అయితే మనం జెమినైకి తీసుకెళ్ళి ఇవ్వబోతున్నాము. అండ్ ఈ ఎగ్జాంపుల్ కోసం లింక్డ్ఇన్‌లోని ఒక జాబ్ డిస్క్రిప్షన్ అయితే తీసుకుంటాను. లెట్స్ గో టు గూగుల్ జెమినై. సో ఇక్కడ చూసినట్టయితే నేను గూగుల్ జెమినైలో ఉన్నాను. మన అప్డేటెడ్ సీవీ ఇక్కడ ఆల్రెడీ ఉంది. అండ్ పక్కనేంటంటే వేరే ట్యాబ్‌లో జూనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనే ఒక జాబ్ డిస్క్రిప్షన్‌ని లింక్డ్ఇన్‌లో నుంచి తీసుకోబోతున్నా. సో అబౌట్ ద జాబ్ ఉంది కదా! ఇక్కడ ఇవన్నీ తీసుకుంటా. ఇదంతా తీసుకెళ్ళి కాపీ పేస్ట్ చేసి ఫస్ట్ జేడీ ఆఫ్ ది జాబ్ నీడెడ్ అని ఆ జేడీ కాపీ చేశా కదా! అదంతా పేస్ట్ చేశాను. తర్వాతేమో ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేశాననమాట. సో ఇందాక మనం ప్రాంప్ట్ చూసాం కదా! పవర్ పాయింట్‌లో అది తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేశాననమాట. సేమ్ ప్రాంప్ట్, నథింగ్ డిఫరెంట్. సో పైన మనకు కావాల్సిన జేడీ అయితే పేస్ట్ చేసాము. కిందైతే మన ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేసాము. యూజ్ మై ప్రీవియస్ వెర్షన్ ఆఫ్ ది సీవీ అని టైప్ చేసి క్లిక్ ఎంటర్. సో ఇక్కడ చూసినట్టయితే జెమినై రెస్పాన్స్ ఇచ్చేసింది. రిక్రూటర్ సెర్చ్ చేసే టెక్నికల్ కీవర్డ్స్, ప్రైమరీ కోర్ ఇవున్నాయి, బ్యాక్ ఎండ్ కాన్సెప్ట్స్ ఇవున్నాయి, టూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవున్నాయి. సో బేసికల్లీ వీటి కోసం రిక్రూటర్ జాబ్ డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. ఇవి సెర్చ్ చేసే అవకాశం ఉందని జెమినై అయితే చెప్పింది. మీ రెజ్యూమ్‌లో లేని కీవర్డ్స్ ఇవున్నాయి. సో కీవర్డ్ ప్లేస్‌మెంట్ టేబుల్ కూడా ఇచ్చేసిందనమాట. అంటే ఈ కీవర్డ్ మీ రెజ్యూమే లేదు. టెక్నికల్ స్కిల్స్ లాంగ్వేజెస్‌లో ఇది యాడ్ చేయొచ్చు. సిమిలర్‌లీ పోస్ట్‌గ్రెస్ ఎస్‌క్యూఎల్ ఇది మీ సీవీలో లేదు. ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఇలాగా మీకొక 1, 2, 3, 4, 5, 6, 7, 8 కీవర్డ్స్ అయితే ఇచ్చింది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే గూగుల్ జెమినై ఒక 50 కీవర్డ్స్ ఇచ్చి ఇవన్నీ అప్లై చేయని చెప్పలేదు. ఈ 8 కీవర్డ్స్ ఉన్నాయి. మీ సీవీలో అయితే లేదు. ఈ ఏరియాస్‌లో యాడ్ చేయొచ్చు అని చెప్పింది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇవి నిజంగా మీరు ప్రాజెక్ట్స్‌లో యూజ్ చేశారా లేదా అని జెమినైకైతే తెలీదు. ఇందాక మనం కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటాం కానీ తెలీదు. మన ఓన్ నాలెడ్జ్ మనం అసలు ఆ ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఇవి నిజంగా రిలవెంటా కాదా అని చెప్పి యూజ్ చేయటం అయితే బెస్ట్. సో ఇక్కడ మీరు సక్సెస్‌ఫుల్‌గా 1, 2, 3, 4, 5, 6, 7 ఆల్మోస్ట్ క్లోజ్ టు 8 కీవర్డ్స్ ఏవైతే ఒక రిక్రూటర్ సెర్చ్ చేస్తాడో ఏటీఎస్‌లో అవన్నీ మన ఓన్ సీవీలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ రిలవెంటే అనుకోండి. ఆల్ దీస్ ఆర్ రిలవెంట్. గివ్ మీ అప్డేటెడ్ సీవీ ఇన్కార్పొరేటింగ్ దిస్. సో ఇక్కడ నేను ఏం చేశానంటే అవన్నీ రిలవెంటే నాకు. సో గివ్ మీ అప్డేటెడ్ సీవీ అని ఇచ్చాను. ఒకవేళ మీరు లేదు ఈ 2 నాకు రిలవెంట్ కాదు ఇంక్లూడ్ చేయకు మిగతావన్నీ ఇంక్లూడ్ చేయని క్లియర్‌గా చెప్పొచ్చనమాట. అప్పుడు జెమినై అప్డేటెడ్ సీవీ మీకు ఇచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే అప్డేటెడ్ సీవీ గూగుల్ జెమినై మనకి ఇచ్చేసింది. ఇది ఓపెన్ చేసి చూస్తే మనకు కావాల్సిన గిట్ కానీ, లేకపోతే ఇందాకట్లాగా యూనిట్ టెస్ట్ కానీ, ఇలాంటి కీవర్డ్స్ అన్నీ నీట్‌గా యాడ్ చేసేసింది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది స్టఫింగ్ చేయలేదు. ఎక్కడ పడితే అక్కడ కీవర్డ్స్ ఏటీఎస్ కావాలా అని చేయలేదు. నీట్‌గా ఎక్కడైతే రిలవెంట్ ఉన్నాయో అక్కడికి మనకి ఫ్లాగ్ చేసి మనం ఓకే అంటే ఇవన్నీ క్లియర్‌గా యాడ్ చేస్తుంది. సో ఇప్పుడు ఒకవేళ రిక్రూటర్ ఈ కీవర్డ్స్ కనుక వాడాడనుకోండి, మన సీవీ అనేది టాప్ రిజల్ట్స్‌లో వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. సో టిల్ నౌ వి డిడ్ 3 ఇంపార్టెంట్ థింగ్స్. ఫస్ట్ ఎలిమెంట్ స్ట్రక్చర్ ఫిక్స్ చేసాము. సెకండ్ ఎలిమెంట్ కాంటెంట్ ఫిక్స్ చేసాము. థర్డ్ ఎలిమెంట్ ఒకవేళ ఏటీఎస్‌లో ఏ కీవర్డ్స్ అయితే పాసిబుల్ కీవర్డ్స్ ఒక జేడీకి సంబంధించి ఫ్లాగ్ అవుతాయో ఆ కీవర్డ్స్‌ని మన సీవీలో కరెక్ట్‌గా ఇంటిగ్రేట్ చేయడం అయితే చూసాము. ఈ 3 ఎలిమెంట్స్ కనుక మీరు కరెక్ట్‌గా ఫాలో అయినట్టయితే మీ సీవీ ఇక్కడుండే సీవీ ఇక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉంది. డైరెక్ట్‌గా జాబ్‌లో ల్యాండ్ అవుతారని నేనైతే చెప్పను కానీ మీ నెక్స్ట్ ఇంటర్వ్యూ కాల్ వచ్చే ఛాన్స్ చాలా హైగా ఉంటుంది. ఎందుకంటే మీరు చేసిన ప్రాజెక్ట్స్‌ని, మీరు అచీవ్ చేసిన విషయాలన్నిటిని క్లియర్‌గా మనం ఒక సీవీలో స్ట్రక్చర్డ్‌గా కాంటెంట్ అయితే అప్డేట్ చేసాం కాబట్టి. ఈ 3 ఎలిమెంట్స్ ఓకే. కానీ మీకు ఇంకొక బోనస్ టిప్ అయితే ఇస్తాము. ఇప్పుడు ఈ అప్డేటెడ్ సీవీ ఉంది కదా! ఇక్కడికి వెళ్లి యాక్ట్ యాస్ ఎ రిక్రూటర్ ఇన్ టీసీఎస్ అండ్ టెల్ మీ వాట్ ఆర్ మిస్సింగ్ ఇన్ మై సీవీ దట్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఎ ఫ్రెషర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రోల్ అండ్ దట్ ఆర్ నాట్
ప్రెజెంట్. సో, బేసికల్లీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, ఒకవేళ నువ్వు ఒక టీసీఎస్‌లో కూర్చునే రిక్రూటర్‌వయితే, అసలు ఫ్రెషర్స్‌లో ఉండాల్సిన స్టఫ్ ఏంటి సీవీలో, నా దాంట్లో ఏం లేవు. ఒక అనాలిసిస్ చేసి, అనలైజ్ అనలైజ్ థిస్ అండ్ ప్రొవైడ్ ఇన్ నీట్ బుల్లెట్ పాయింట్స్ ఫార్మాట్ అని టైప్ చేయండి. సో, ఇక్కడేమవుతుందంటే, అది ఒక టీసీఎస్ రిక్రూటర్‌గా మారి కోర్ సీఎస్ అండ్ ఇంజినీరింగ్ ఫండమెంటల్స్, డేటా స్ట్రక్చర్స్, ఆల్గోరిథమ్స్, సిస్టమ్ డిజైన్, ఆర్కిటెక్చరల్ కాన్సెప్ట్ మీ సీవీలో లేవు. లైవ్ లింక్స్ అండ్ ప్రూఫ్ ఆఫ్ వర్క్, మీకు గిట్‌హబ్ లింక్ అయితే మీ సీవీలో లేదు. ప్రూఫ్ ఆఫ్ వర్క్ లేదు. కోడింగ్ ప్లాట్‌ఫార్మ్ ప్రొఫైల్స్, లీడ్ కోడ్, హ్యాకర్ ర్యాంక్ ఇవన్నీ ఏమైనా ప్రొఫైల్స్ ఉంటే అవి లేవు. మెట్రిక్స్ ఇన్ ఇంటర్న్‌షిప్ అండ్ అచీవ్‌మెంట్స్, మీరేమన్నా మెట్రిక్స్ యాడ్ చేసారా అంటే, మనం ఈ ఎగ్జాంపుల్‌లో యాడ్ చేయలేదు కాబట్టి అది ఫ్లాగ్ చేస్తుంది. బట్ ఇఫ్ యూ ఆర్ ఇట్స్ గుడ్. సాఫ్ట్ స్కిల్స్ అనేవి మీరసలు పెట్టలేదు. అజైల్ కొలాబరేషన్, క్రాస్ ఫంక్షనల్ టీమ్ వర్క్ అవి కొంచెం మిస్సింగ్ ఉన్నాయి. తర్వాత అకాడమిక్ కోర్స్ వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్, డీబీఎంఎస్, ఉప్స్ విత్ జావా ఇలాంటివేమన్నా సబ్జెక్ట్ కోర్స్ వర్క్స్ ఉన్నాయా అంటే అవి మీరు ఇంక్లూడ్ చేయలేదు. ఇంక్లూడ్ చేయొచ్చని పెడుతుంది. దీనికి తగ్గట్టు మీ ఇన్ఫర్మేషన్ ఇస్తే సీవీ అనేది మీది ఇంకొక లెవెల్‌కి వెళ్తుందనమాట. సో, వెనెవర్ యూ ఆర్ థింకింగ్ లైక్ ఆల్‌మోస్ట్ నా సీవీ అయిపోయింది అన్నప్పుడు ఈ స్ట్రాటజీ అయితే ఫాలో అవ్వండి. డోంట్ వర్రీ, ఈ ప్రాంప్ట్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్‌లో క్లియర్‌గా ఒక ఫైల్‌లో పెడతాను. మీరు అవన్నీ వాడి వెర్షన్ 1 నుంచి వెర్షన్ 10కి మీ సీవీని తెచ్చుకొని మీ జాబ్ అప్లికేషన్‌లో సెలెక్ట్ అయ్యే ప్రాసెస్ ఛాన్సెస్‌ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక్కడితో ఆగిపోవటం కాదు. ప్రతి జేడీకి మీ సీవీని ఎలా మార్చుకోవాలో, రిక్రూటర్‌కి ఎలా మెసేజ్ చేయాలో, లేకపోతే లింక్డ్ఇన్‌లో ప్రొఫైల్ ఎలా అప్‌డేట్ చేసుకోవాలో, లింక్డ్ఇన్ ఎలా వాడాలో, అండ్ మాక్ ఇంటర్వ్యూస్‌కి ఎలా ప్రాక్టీస్ చేయాలో, వీటన్నిటిలో ఏని వాడి ఎలా ఈజీగా చేయాలో నెక్స్ట్ వీడియోలో కవర్ చేయబోతున్నాను. అది మీ ఫీడ్‌లోకి రావాలంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.